అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని తానే వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచి నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్ రావు అతనిని పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాకర్ రావు సైన్యంగా ఉన్న నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబికి డీఐజీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందిన అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబి చీఫ్గానే కొనసాగారు. ఎస్ఐబిలో 2017 వరకు లీగల్ ఇంటర్స్పెషన్గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్ రావు అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు అక్రమ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కోటిరెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నటువంటి విషయం ఫోన్ ట్యాపింగ్ సంబంధం. ప్రణీత్ రావు అరెస్టు తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా తిరస్కరించడం, ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి కథమే. అయితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇంతటి విచ్చలవిడితనానికి, ప్రజల భద్రతకు సంబంధించినటువంటి అంశానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడమే కాకుండా ఒక ప్రైవేటు సైన్యాన్నే ఏర్పాటు చేసుకుని తనకు నచ్చని పార్టీ వ్యతిరేకం కానీ, లేదా సినిమా వాళ్ళకి సంబంధించినవి కానీ, ఇతర వ్యక్తులు కానీ, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదా వ్యాపార ప్రముఖులకు కానీ వీళ్ళందరికీ ఫోన్లు ట్యాపింగ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది అనేది గతం నుంచి మనం చెప్పుకుంటూ వచ్చిందే. ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరోకి చీఫ్గా వ్యవహరించారో ఆ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇతను చేశారు అనేది కొత్తగా వెలుగులోకి వస్తున్నటువంటి కోణం. అయితే మొదటి నుంచి వాళ్ళ అండదండలు లేకుండా ఇది జరగదు అని మనం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాం. సో ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి, చీఫ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే నిత్యం వార్తల్లో వస్తున్నప్పటికీ, లేదా ఒకవైపు విచారణలో ప్రణీత్ రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేను ఈ పని చేశాను అని చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ అతను మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి తను సిసిఎస్లో ఉన్నాడు. ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి సిసిఎస్లో దాదాపుగా అతని చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడా సిసిఎస్ నుంచి తనని ఎస్ఐబికి మార్చారు. ఎస్ఐబి డీసీపీగా మార్చి తర్వాత తనని డీజీగా పదోన్నతులు కల్పించారు. ఇదంతా ఒక కోణం. సరే, తనే చీఫ్గా వ్యవహరించాడు. ఆ తర్వాత తాను 2020 నాటికే ఎస్ఐబిలో డీజీగా ఉన్నటువంటి తాను ఐజీగా ప్రమోషన్ పొందాడు. ఐజీగా ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తి ఆ చీఫ్గా వ్యవహరించడం, మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వచ్చారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల సూచనల మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండలతోటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాడనేది స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఇతని పదవీకాలం 2020లోనే ముగిసిపోయింది. ముగిసిపోయినప్పుడు ప్రభుత్వ పెద్దల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద ఇప్పుడు తీసుకుని అతనికే చీఫ్ బాధ్యతలు అప్పచెప్పారు అంటే ఇంకా ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత దక్కినటువంటి అవకాశాన్ని మరింత స్వామి విధేయతకు ఉపయోగించాడనేది ప్రభాకర్ రావు మనకి కనిపిస్తున్నటువంటి వాస్తవం. సో ప్రణీత్ రావుతో పాటు ఒకసారి టీం మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశాడు ప్రభాకర్ రావు. అందులో భాగంగా రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో తిరిగి స్పైవేర్లని ఏవి వాడవచ్చు, టెక్నాలజీ ఏ మేరకు తాను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది, ఫోన్ ట్యాపింగ్లకు కావాల్సినటువంటి టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం, వాటి ధరలు ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఆయన పరిశీలించి మరీ వచ్చారంటే దీని మీద ఎంత వ్యూహాత్మకంగా పనిచేశారనేది మనకు అర్థమవుతుంది. పెగాసస్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో ప్రకంపనలు సృష్టించింది. పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పెగాసస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని కొనుగోలు చేసి ఉపయోగిస్తోంది, దీని ద్వారానే ట్యాపింగ్ పాల్పడుతుందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సరే, అవన్నీ కూడా నిరూపణ అవ్వకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి, దీనిపైన రకరకాల ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఇంటెలిజెన్స్, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి వెంకటేశ్వరరావు దీని కారణంగానే చాలా కాలం పొజిషన్ లేకుండా రిటైర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగానూ పక్క రాష్ట్రంలోనూ జరిగింది కాకుండా ఇక్కడ కూడా దీనికి సంబంధించినటువంటిది. ఎందుకంటే స్పేర్ ఫిషింగ్ తరహాలో ఒక మెసేజ్ను పంపించి ఆ మెసేజ్ని టచ్ చేసిన తర్వాత అందులోకి స్పైవేర్ని లేదా మాల్వేర్ అందులోకి పంపించి దాన్ని ట్యాప్ చేయడం అనేది
ఒక ఎత్తుగడ అయితే ఇప్పుడు ఆ స్టేజ్ని కూడా పూర్తిగా దాటేసి టెక్నాలజీ పరంగా మరింత ముందుకెళ్ళి అసలు అవతల వ్యక్తికి సంబంధం లేకుండా వాళ్ళు ఏది టచ్ చేసి లేదా ఎస్ఎంఎస్లు పంపించో మరొకటో చేయకుండానే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేందుకు కావాల్సినంత టెక్నాలజీని ఈ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రణీత్ రావు టీము సేకరించింది అంటే దాన్ని మనం ఇంకా ఏ స్థాయిలో మనం ఊహించవచ్చు. అంటే జరిగినటువంటి అక్రమాన్ని ఏ స్థాయిలో ఉందనేది మనకి అర్థమవుతూనే ఉంది. మామూలుగా టెక్నికల్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్గా పనిచేసేటువంటి రవిపాల్ అనేటువంటి వ్యక్తి వీళ్లకు ఇందులో సహకరించాడు అనేటువంటిది మళ్ళీ మనకు వినిపిస్తున్నటువంటి ఆరోపణ. రవిపాల్ అంతకుముందు కన్సల్టెంట్గానే ఉన్నాడు. సరే, అతని ఆధీనంలో అతను ఇచ్చినటువంటి సూచనల మేరకే దీనికి సంబంధించినటువంటి ఈ కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి వాడాల్సినటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు అనేటువంటి ఇది వస్తుంది. స్పేర్ ఫిషింగ్ కాకుండానే 0 క్లిక్స్ తోటి అటాక్ చేయడం ఎలా అనేది అతని ఆధ్వర్యంలోనే వీరంతా కూడా ప్లాన్ చేశారు అని తెలుస్తోంది. మొత్తంగా ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ని ఒక చిన్న సూట్ కేస్ సైజులోనే ఏర్పాటు చేసుకొని ఎవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారో ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు లేదా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్న వారి సమీపంలోకి వెళ్ళడానికి, అంటే వారి కుటుంబాలు వాళ్ళు నివసించేటువంటి వారి ఇళ్ల సమీపంలో కానీ వెళ్ళి వీటిని సిస్టమ్ అంతా ఆన్ చేసుకొని అక్కడ కూర్చునేవాళ్ళు. 300 మీటర్ల నుంచి 400 మీటర్ల పరిధిలో ఈ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఫోన్లు మొత్తం ట్యాపింగ్ చేయడానికి కావాల్సినటువంటి సాంకేతికత అంతా కూడా ఈ చిన్న సూట్ కేసులో అమర్చుకున్నటువంటి పరికరాల ద్వారానే వారికి అందుబాటులోకి వచ్చేది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. దీనిని ఉపయోగించే ఈ 50 మంది సైనికులను ఉపయోగించి పూర్తి స్థాయిలో వాళ్ళు అన్ని చోట్ల కావాల్సినటువంటి ట్యాపింగ్ అంతా చేశారు. అందులో భాగంగానే అంటే ఈ సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం బయటకు వస్తుంది లేదా ప్రభుత్వం అధికారం మారుతుంది అని ఎన్నికల రిజల్ట్ రోజే ప్రణీత్ రావు వెళ్ళి దాదాపు ఒక 50 హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 1600 పైగా ఫైల్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికి కారణం కూడా ఇదే. దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎక్కడైతే లభ్యమైతే తాము ఎక్కడ ఇరుక్కుంటామో అనేటువంటిది వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం. అందులో భాగంగానే ఇక్కడ ప్రభాకర్ రావు సూచనల మేరకు ప్రభాకర్ రావే కాదు, ప్రభాకర్ రావుకి ఇమీడియట్ జూనియర్గా ఉన్నటువంటి ఈనియట్ సహాయకుడుగా ఉన్నటువంటి భుజంగరావు అనేటువంటి ఓ అధికారి కూడా దీనిలో పాత్ర ఉంది అని తెలుస్తోంది. అయితే ఇంకా భుజంగరావు పాత్రకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రస్తుత విచారణ అధికారులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి దాని మీద ఇంకా పూర్తిగా వివరాలు ఇప్పటికైతే వెల్లడవడం లేదు. ప్రస్తుతం ప్రణీత్ రావు విచారణకు సంబంధించిన విషయాలను కూడా చాలా గోప్యత పాటిస్తున్నప్పటికీ అధికారులు అతనికి సహకరించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ఇంకొక విషయం, ఈ స్పైవేర్ అంతా కూడా తీసుకొచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చిన తర్వాత మహబూబ్ నగర్లో జరిగినటువంటి 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో దానికి పాల్పడినటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి మొట్టమొదటి ప్రయోగం చేశారనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం. అంటే అక్కడ కొనుగోలు, రష్యా ఇజ్రాయెల్లో ప్రభాకర్ రావు పర్యటన, అక్కడ సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి బేరసారాలు సాగించడం, తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టెక్ నిపుణులతోటి వాటిని ఎలా ఉపయోగించాలి ఏంటి అనే దాని మీద ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేయడం, ఈ టీంలో భాగంగానే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో కావాల్సినటువంటి ఒక 50 మందితోటి ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేయడం, వీరందరి ద్వారా మళ్ళీ అక్కడ నుంచి వస్తువులను కొనుగోలు తీసుకువచ్చిన తర్వాత వాటి పనితీరుని పరిశీలించడం కోసం మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం, ఇలా వ్యూహాత్మకంగా వీళ్ళు చేసినటువంటి పని అంతా కూడా ఒకటొకటిగా బయటికి వస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడని తెలుస్తోంది. ఈ దేశంలో లేకుండా బయట ఎక్కడో ఉండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ తాలూకు, ఎందుకంటే తాను రిటైర్ అయ్యే వరకు కాదు, రిటైర్ అయిన తర్వాత కూడా దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ ఎస్ఐబిలో చీఫ్గానే వ్యవహరించారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి విచారణ పద్ధతులు, విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి అవగాహన ఉంది. సో ఏం జరుగుతుంది, తన పేరు ఎక్కడ బయటకు వస్తుంది, ఏ ఆధారాలు ఇప్పుడు ఎస్ఐటి టీంకు దొరుకుతున్నాయి అనేవి పరిశీలిస్తూ తనకు కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకుంటూ ప్రస్తుతం దేశాన్ని విడిచి బయట ఎక్కడో ఉండి ఇదంతా మానిటర్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా అంటే దీనికి సంబంధించి ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో అతనికి సహకరించినటువంటి 6 అధికారులను కూడా ఎస్ఐటి టీం గుర్తించింది. అందులో 2 అధికారులను పిలిచి వారికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా పూర్తి చేశారు. మరో 4 అధికారులని విచారణకు పిలిచారని తెలుస్తోంది. వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు మనకి సమాచారం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇందులో కీలక సూత్రధారులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనేది సెకండరీ అయితే, మొట్టమొదట అధికారంలో ఉన్నటువంటి అధికారుల మొత్తాన్ని నడిపించినటువంటి యంత్రాంగం మొత్తాన్ని నడిపించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు,
ఆ తర్వాత భుజంగరావు వీళ్ళిద్దరూ మొత్తం మీద విచారణకు దొరికితేనే పూర్తి స్థాయిలో ఇందులో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.